ఆయన నమ్మకమైన సృష్టికర్తట. ఆయన చేతులకు మన జీవితాలు ఏం చేయాలి? అప్పగించాల. నిన్ను నమ్మిన వాళ్ళు నిన్ను మోసం చేస్తారేమో ఏదో సందర్భంలో. చూడండి, కొంతమంది స్నేహితులు ఉంటారు, స్నేహం మొదలవగానే ఏ దాపరేకలు లేకుండా అవి ఇవి మొత్తం చెప్పేసుకుంటారు. కొంతకాలం తర్వాత ఆ స్నేహం బ్రేక్ అయిపోతే, లేదా ఆ సంబంధం బ్రేక్ అయిపోతే, ఇంకా వాళ్ళిద్దరిని చూడగానే ప్రపంచ యుద్ధం ఎక్కడి నుండి వచ్చేస్తుందేమో అనిపిస్తుంది. అంత భయంకరంగా దెబ్బలాడుకుంటారు, అంత భయంకరంగా ఒకరి తప్పులు ఒకరు ఎత్తి చూపించుకుంటూ ఉంటారు. కానీ నీ దేవుడు అలాంటోడు కాదు. నీ గురించి అన్నీ తెలిసిన, నీ గురించి సమస్తం ఆయనకి అవగతమైన, సమస్తాన్ని ప్రభువు తెలిసిన ఆయన ఖచ్చితంగా నమ్మకమైన వాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొన్నిసార్లు మన పాపాలను మనమైనా జ్ఞాపకం చేసుకుంటాం, కానీ దేవుడు వాటిని జ్ఞాపకం చేసుకోడట. ఆయన మన జీవితాలను కాయడంలో నమ్మకస్తుడు. ఆయన మన జీవితాన్ని భద్రపరచడం నమ్మకస్తుడు. మన పాపాలు క్షమించడంలో నమ్మకస్తుడు. ఎన్ని శ్రమలు ఇబ్బందులు వచ్చినా మనల్ని నడిపించడం నమ్మకస్తుడు. ఆఖరి తన జీవితాన్ని అప్పగించిన ప్రతి ఒక్కరిని బంగారు వీధుల్లో నడిపించడానికి నా దేవుడు నమ్మకస్తుడే. దేవుడు నామమునకు స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. లోకస్తులకు నీ జీవితాన్ని అప్పగించి డ్రైన్ అవుట్ అయిపోయావా? అవిశ్వాసులకు నీ జీవితాన్ని అప్పగించి నష్టపోయావా? ఈరోజు ప్రభు పిలుస్తున్నాడు, అప్పగించి నీ జీవితాన్ని యేసయ్యకి. తన రక్తముతో నిన్ను కడిగి పవిత్రపరిచే దేవునికి నీ జీవితాన్ని అప్పగించగలిగితే, తన ప్రేమను అడుగడుగునా నీ కోసం రుజువుపరిచిన దేవునికి నీ జీవితాన్ని అప్పగించగలిగితే, అంతకన్నా సంతోషం మరొకటే ఉంది.